తండ్రి లేని ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా గొప్ప పని అని అందరూ అంటుంటారు. కానీ వేల మంది అనాథ పిల్లలకు సొంత తండ్రిలా మారి వారి పెళ్లి బాధ్యతను భుజాల మీద వేసుకున్న ఒక మనిషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్త సంబంధం లేకపోయినా వేల మంది కన్నీళ్లు తుడిచిన ఆ వజ్రాల వ్యాపారి కథ అందరినీ కదిలిస్తుంది. గుజరాత్ సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి మహేష్ సవాని సాధారణ కుటుంబం నుండి వచ్చి కష్టపడి వ్యాపారంలో ఎదిగారు. 2008లో ఆయన అన్నయ్య చనిపోయినప్పుడు ఆయన కూతుళ్ల పెళ్లి బాధ్యతను తండ్రిలా దగ్గరుండి మహేషే చేశారు. సరిగ్గా అదే టైంలో తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి కూడా చనిపోవడంతో ఆ ఉద్యోగి కూతురి పెళ్లి బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. ఆ రెండు సంఘటనలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. నా అన్నయ్య పిల్లలకైతే నేనున్నాను, కానీ అసలు తండ్రి లేని పేద పిల్లల పరిస్థితి ఏంటి, వారిని ఎవరాదుకుంటారు అని సవానీకి అనిపించింది. అప్పటి నుంచి ఆయన తన బాధ్యతను మొదలుపెట్టారు. పిపి సవానీ ఫౌండేషన్ పేరుతో అనాథ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం మొదలుపెట్టారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ 4000 మందికి పైగా అమ్మాయిలకు ఆయన అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసి రికార్డు సృష్టించారు. డబ్బున్నోళ్లు ఆడంబరాల కోసం కోట్లు ఖర్చు పెడుతుంటారు, కానీ మహేష్ మాత్రం ఆ డబ్బును ఇలాంటి మంచి పనుల కోసం వాడుతున్నారు. ఆయన సేవ కేవలం పెళ్లితో ఆగిపోదు. ఆ అమ్మాయిలు కొత్త కాపురం సంతోషంగా మొదలు పెట్టాలని ఇంటికి కావలసిన మంచం, బీరువా, సోఫా, బంగారం, వెండి ఇలా అన్ని ఆయనే ఇస్తారు. దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు విలువైన వస్తువులను కానుకగా అందజేస్తారు. అంతేకాదు, పెళ్లి తర్వాత ఆ అమ్మాయిలు గర్భవతులు అయినప్పుడు కూడా తండ్రిలా దగ్గరుండి సీమంతం వేడుకలు చేస్తారు. కరోనా టైంలో తల్లిదండ్రులను కోల్పోయిన చాలా మందిని కూడా ఆయన దత్తత తీసుకొని వారి భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు. రక్తంతో సంబంధం లేకపోయినా వేల మంది కన్నీళ్లు తుడిచి మహేష్ పాపా అని పిలిపించుకుంటున్న ఆయన మనసు కోహినూర్ వజ్రం కంటే చాలా విలువైంది. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నిజంగా ఒక రియల్ హీరో.